రైట్గా బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం వేగంగా అందించాలని కూడా అధికారులను ఆదేశించారు మంత్రి నారా లోకేష్. ఈ పథకం అమలుకు జూలై 3వ వరకు కూడా వారం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు అధికారులు. దీనికి సంబంధించి కూడా ఉండవల్లిలోని మంత్రి నివాసంలో పాఠశాల విద్య ఉన్నత విద్యపై కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. తల్లికి వందనం బడి పిలుస్తోంది, ఇక ఫైండింగ్ స్టార్స్, అలాగే మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ కూడా మంత్రి ఆదేశించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుందంటూ కూడా అధికారులు తెలియజేశారు. ఇక జూన్ 29న ఫైండింగ్ స్పోర్ట్స్ సంబంధించి కూడా కార్యక్రమం, అలాగే జూలై 3వ వారంలో మెగా పీటీఎం నిర్వహణకు కూడా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఉపాధ్యాయుల పని సర్దుబాటు పైన కూడా సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. ఎఫ్సెట్, అలాగే పాలిసెట్, ఆర్సెట్ వంటి 12 రకాల కామన్ ఎంట్రన్స్ టెస్టులకు కూడా సంబంధించి నిర్ణీత సమయంలో అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు. ఇక జాతీయ స్థాయి సెట్స్, అలాగే ఇతర రాష్ట్రాల పరీక్షా తేదీలను కూడా దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షా తేదీలను ఖరారు చేయాలని అన్నారు. ఇక ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలో సీట్ల పెంపును కూడా పరిశీలించాలంటూ కూడా సూచించారు. ఇక మెకానికల్, సివిల్ విభాగాల సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉందంటూ కూడా అధికారులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు.